హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి మిక్సీలో రుబ్బినా కానీ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎక్కువసేపు ఉంచినా కానీ సాఫ్ట్గా ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. వచ్చేయండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు మినప గుళ్ళు తీసుకోండి. నేను చూపిస్తున్నట్టు గుళ్ళు తీసుకుని వాటిని 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసుకుని ఇందులోనే కొంచెం మంచినీళ్ళు యాడ్ చేసి మూత పెట్టేసి 6 to 8 అవర్స్ పాటు బాగా నాననివ్వండి. నేను ఇక్కడ నైట్ నానబెట్టాను. మార్నింగ్ కల్లా చూసారా పప్పు అనేది ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు ఒకసారి బాగా వాష్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పప్పు మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ ఒక హాఫ్ క్వాంటిటీ అనేది మిక్సీ జార్లో వేసుకుని వాటర్ అనేది ఊరక పోసేయకుండా జస్ట్ నార్మల్గా ఒక టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ పప్పు అనేది ఇలా ఫ్లఫీగా అయ్యేంత వరకు సాఫ్ట్గా బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి చూసారు నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉండాలి. పిండి మొత్తాన్ని ఇలా ఫ్లఫీగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్కసారి పిండి మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ పాటు బాగా వదిలేయండి. అలాగైతే పిండి అనేది గట్టిగా అవుతుంది. చూసారా ఎయిర్ బబుల్స్ అనేవి కూడా ఫామ్ అయినాయి. ఇందులో పిండి ఇలా గట్టిగా అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఒక చిన్న అల్లం ముక్క వరకు చిన్నగా కట్ చేసుకుని ఇందులోనే మీ రుచి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం ఒక 2 మినిట్స్ అయినా సరే పిండి అనేది బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పిండి ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి గారెలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మీకు వస్తే చేతితో వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు టీ స్ట్రైనర్కి కొంచెం వాటర్ అప్లై చేసుకుని దాని మీద ఒక ముద్ద వేసి ఇలా వడలా అప్లై చేసుకుని ఆయిల్లో వదిలేస్తే మనకి వడ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు అది కూడా రావట్లేదు అనుకుంటే ఇలా ఒక పాలిథీన్ కవర్ తీసుకుని దాని మీద కొంచెం వాటర్ అప్లై చేసి గారి కింద అప్లై చేసుకుని ఆయిల్లో వేసుకోండి. మేబీ మీకు అది కూడా భయం వేస్తే మాత్రం స్ట్రైనర్ తోటి వేసుకుంటేనే గారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ మన మీద పడుతుంది అనే భయం కూడా ఎక్కువ ఉండదండి. నేను చూపిస్తున్నట్టు ఇలా చేయండి. ఆయిల్ కూడా మనకి మీద పడదు, గారెలు కూడా రౌండ్గా చక్కగా వస్తాయి. గారెలన్నీ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మనం సిమ్లో పెడితే గారె అనేది ఆయిల్ పీల్చేస్తుంది. ఇవి ఇలా నేను చూపిస్తున్నట్టు క్రిస్పీగా రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఏం లేకుండా ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గారెలు అనేవి రెడీ అయిపోతాయి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.